హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా? అయితే ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఉంటాయి, ఏ స్కాన్స్ ఏ టైంలో చేయించుకోవాలి ఏంటి అనేసి అనుకుంటున్నారా? అయితే పార్ట్ 1 వీడియో చేశానండి. ప్రెగ్నెన్సీలో అయితే ఎన్ని స్కాన్స్ ఉంటాయి అనేది అయితే పార్ట్ 1 వీడియోలో ప్రెగ్నెన్సీలో అయితే 4 స్కాన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటాయండి. అందులో 2 స్కాన్స్ గురించి పార్ట్ 1లో చెప్పాను. సో ఇది పార్ట్ 2, రిమైనింగ్ 2 స్కాన్స్ గురించి, మిగిలిన 2 స్కానింగ్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, తెలుసులేండి, అయినా నేను చెప్పాలి, నా ధర్మం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్గా ఆడవాళ్ళకి రిలేటెడ్గానే వీడియోస్ చేస్తున్నానండి. ఎందుకంటే స్త్రీయే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. సో స్త్రీ శక్తి లేదే ఈ లోకమే లేదు. సో అందుకే నేను మెయిన్ అంటే ఆడవాళ్ళు హెల్త్ గురించి అయినా దేని గురించి అయినా టిప్స్ ఇవ్వడానికైనా, సో ఫ్యామిలీ రిలేషన్స్ గురించి అయినా, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఎందుకంటారంటే సో ఎక్కడైనా ఆడది కరెక్ట్గా ఉంటారో ఫ్యామిలీ రిలేషన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో అందుకైతే నేను ఈ ఛానల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ విజిట్ చేయండి. మంచి మంచి టాపిక్సే మన ఛానల్లో ఉన్నాయి. నేను నిజాలు చెప్పడానికే ట్రై చేస్తున్నాను, ఏదో సోది సుత్తి చెప్పట్లేదు. నేను ఎన్నో వీడియోసే కాదు, ఎక్కడో సెర్చ్ చేసే ఇవి ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇందులో నేను 100% నిజమే చెప్తున్నానండి. సో మీ పెద్దవాళ్ళు కూడా ఎవరినైనా అడగండి. సో ఇలా పలానా ఛానల్లో చూశాను, ఇది నిజమేనా అని మీ అమ్మమ్మ ఉన్నా, మీ తాతయ్య ఉన్నా, మీ అమ్మమ్మ, మీ నానమ్మ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళని ఎవరినో ఒకసారి కనుక్కోండి. సో నిజమనే చెప్తారు వాళ్ళైతే. సో ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, లాంగ్ ఎక్కువైపోద్ది మళ్ళీ. సో ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ ఉంటాయి? 4 స్కాన్స్ ఉంటాయి అని చెప్పాను. సో ఒకటి డేటింగ్ స్కాన్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎన్టీ స్కాన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఈ 2 స్కాన్స్ ఉంటాయి. ఈ డేటింగ్ స్కాన్ అనేది వైబిలిటీ స్కాన్ అండి దీని పేరు. సో ఇది ఏంటంటే ఫస్ట్ మనకి కన్సీవ్ ఇక్కడ ఇంటి దగ్గర చూసుకుంటే మనం మంచి రోజు డేట్ మిస్ అయిన తర్వాత మంచి రోజు ఇంటి దగ్గర చెకింగ్ అనేది చేసుకుంటాం, ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది. సో ఆ రోజు హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళిపోండి, ఇంకా అంతకన్నా మంచి రోజు ఏదైతే ఉండదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా డాక్టర్ అయితే వెంటనే స్కానింగ్ అనేది తీస్తారు. సో అప్పటికే మనకి 6th వీక్ అట్లా రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు స్కానింగ్ చేసి అక్కడ ఆ స్కానింగ్లో ఏమేమి తెలుస్తాయి ఏంటి అనేది అయితే నేను పార్ట్ 1లో చెప్పాను. సో సెకండ్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్ అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనుక 3వ నెల చివరిలో కానీ 4వ నెల ఫస్ట్లో, 4వ నెల మొదట్లో కానీ స్కానింగ్ చేస్తారని చెప్పాను. సో ఈ స్కానింగ్లో కూడా ఏంటి ఏమేమి ఉంటాయి, బేబీకి సంబంధించి ఏమేమి తెలుస్తాయి అనేది కూడా మనకి పార్ట్ 1లో ఉంది. అలాగే కూడా సో ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే ప్రతిదీ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా కనుక ప్రెగ్నెంట్ లేడీస్ గట్ట ఉంటే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఇది యూస్ఫుల్ వీడియోసే, మీరు ఎవరినైనా కూడా కనుక్కోవచ్చు. సో చెప్పాను కదా వీడియో మొదట్లో. అయితే ఈ 2 స్కాన్స్ గురించి అయితే పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే మటుకి కంపల్సరీ చూడండి, వర్త్ ఇన్ఫర్మేషనే ఉంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి 3rd స్కానింగ్ గురించి తెలుసుకుందాం. 3rd స్కానింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు తీస్తారంటే 6th మంత్ 6వ నెల చివరిలో కానీ 7వ నెల మొదట్లో 5వ నెల చివరిలో కానీ 6వ నెల మొదట్లో కానీ ఈ స్కానింగ్ అనేది అయితే ఉంటుందండి. దీన్ని అవయవాల స్కానింగ్ అని అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే అవయవాల స్కానింగ్ అనేసి అంటారనమాట. దీన్ని అయితే టిఫా స్కాన్ అని కూడా అంటారు. సో అవయవాల స్కానింగ్ అంటారండి. దీని అయితే అనామలీ స్కాన్ అని కూడా అంటారనమాట. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే కనుక బ్లడ్ సప్లై అవుతుందా లేదా, బేబీకి బెడ్ సప్లై అవుతుందా లేదా అని తెలుస్తుంది. తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కానింగ్ మటుకు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. ఈ స్కానింగ్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి, ఎందుకంటే మోస్ట్లీ ఇందులోనే అన్నీ తెలుస్తాయి కనుక
సెకండ్ స్కానింగ్లో తెలుస్తాయంటే అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా సెకండ్ స్కానింగ్లో తెలియవు. ఈ 5వ నెల చివరిలో కానీ ఈ 6వ నెల మొదట్లో కానీ చేసిన ఈ టిఫా స్కానింగ్ వల్ల, ఈ అవయవాల స్కానింగ్ వల్ల అయితే గనక సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి వస్తుంది బేబీ గురించి. బేబీ ముక్కు ఎలా ఉంది, బేబీ నోరు ఎలా ఉంది, బేబీ నాలిక ఎలా ఉంది, బేబీ కళ్ళు ఎలా ఉన్నాయి, బేబీ ఇయర్స్ ఎలా ఉన్నాయి, చెవులు, బిడ్డ చెవులు ఎలా ఉన్నాయి, బిడ్డ భుజాలు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, వేళ్ళు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, వెన్నుముక్క ఎలా ఉంది, లోపల హార్ట్, లోపల ఈ గుండె ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీలు ఎలా ఉన్నాయి, లివర్స్ ఎలా ఉన్నాయి, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, బేబీకి లోన పేగులు ఎలా ఉన్నాయి, లోపల మొత్తం వెళ్తుందా, బేబీకి బ్లడ్ సప్లై అవుతుందా లేదా, సో బేబీ హెడ్లో ఏమన్నా ఉన్నదా, లేకపోతే ఎక్కడైనా బేబీకి హోల్స్ కానీ హార్ట్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఏమన్నా హోల్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, సో బేబీకి మొత్తం అంతా కూడా ఇంచ్ కూడా మొత్తం మన కడుపులో ఉన్న మన బిడ్డ గురించి ఈ స్కానింగ్లో అయితే మనకి తెలిసిపోతుంది. సో మొత్తం వచ్చేస్తుందండి బ్లడ్ సప్లై కానీ, ఉమ్మనీరు ఎంత ఉందనా కానీ, ప్లాసెంటా కింద ఉందా పైన ఉందా, సో అన్నీ కూడా చెప్తాను కదా. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కానింగ్ దేని గురించి అంటే కనుక బేబీకి ఈచ్ అండ్ ఎవ్రీ భాగం, ప్రతి ఒక్క భాగం కూడా బేబీకి కరెక్ట్గా ఉందా లేదా, బేబీ అంతా మనకి కరెక్ట్గా ఉందా లేదా, లోపల ఉన్నాడా లేదా, సో ఉందా లేదా, బేబీ కరెక్ట్గా అంతా కూడా చక్కగా ఉందా లేదా, మనకి బేబీకి ఏమన్నా డిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమైనా బేబీకి ఏమైనా అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ కూడా ఇందులో మనకి తెలిసిపోతాయి. సో అందుకే స్కానింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, కంపల్సరీ నవ్వేడేస్ అందరూ చేయించుకుంటున్నారు. ఎందుకంటే కనుక డబ్బులకి ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు. సో ఫస్ట్ ఇది అయ్యేదానికన్నా, సో పుట్టాక ఇది అయ్యేదానికన్నా కడుపులో ఉన్నప్పుడే చక్కగా అన్నీ బాగున్నాయి లేదా చూసుకునేది అది మనకి ఉత్తమం అనేసి ఇప్పుడైతే అందరూ ఫీల్ అవుతున్నారు. సో 4th స్కానింగ్ వచ్చేసి గ్రోత్ స్కానింగ్ అండి. ఇది గ్రోత్ స్కానింగ్ అనేది ఎప్పుడు తీస్తారంటే మేబీ కాదు. సో గ్రోత్ స్కానింగ్ అనేది 8వ నెల చివరిలో కానీ 9వ నెల మొదట్లో కానీ తీస్తారు. ఇది 8వ నెల చివరిలో లేదా 9వ నెల మొదట్లో తీస్తారు. దీన్ని గ్రోత్ స్కానింగ్ అని అంటారనమాట. సో ఇది గ్రోత్ స్కానింగ్ అనేది ఎలా తెలుస్తుందంటే మనకి బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది. బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందంటే ఈ స్కానింగ్ ఉపయోగం ఏంటంటే కనుక ఈ స్కానింగ్ మనకి డెలివరీ దగ్గరలోనే తీస్తారు కదా. సో డెలివరీ టైం మనకి ఈ స్కానింగ్లోనే మనకి డెలివరీ డేట్ కూడా తెలుస్తుంది. డెలివరీ డేట్ ఇచ్చిన దానికన్నా ఒక 1 వీక్ ముందు అవుతుంది కొంతమందికి ఒక 1 వీక్ తర్వాత అవ్వచ్చు కొంతమందికి. అలాగా ఒక 1 వీక్ అటు ఇటు 10 days అటు ఇటు అవుతుంది. మేబీ ప్రతి ఒక్కరికి కూడా స్కానింగ్లో డేట్ కన్నా ముందే కొంతమందికి ఒక 1 వీక్ ఒక 2 days ముందైనా డెలివరీస్ అవుతాయి అనమాట. అందరికీ మేబీ కొంచెం ఇంచుమించు అందరికీ అలాగే ఉంటుంది. 100లో 95%కి అలాగే ఉంటుంది. ఒక 5% మట్టుకి డేట్ అయిన ఒక 2 daysకో 1 వీక్కో డెలివరీ అవ్వచ్చు. సో ఏ స్కానింగ్ వల్ల అదేనండి మనకి. సో బేబీ హార్ట్ బీట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, సో బేబీ హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా, బేబీ హార్ట్ బీట్ ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుంది ఏంటి అంటే ఉంటుందండి, అది లెక్క వేసుకుంటారనమాట. సో ఆ లెక్క ప్రకారం ఆ బేబీ హార్ట్ బీట్ అనేది ఎన్ని టైమ్స్ కొట్టుకుంటుంది ఏంటి, సో అంటే డెలివరీ చేయడానికి గట్ట వాళ్ళకి డాక్టర్స్కి అర్థమవుతుంది అనమాట. సో తర్వాత ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ చుట్టూ ఉమ్మనీరు ఎలా ఉంది, ఉమ్మనీరు ఏమైనా ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా, బేబీకి సరిపడగానే ఉందా లేకపోతే ఏమైనా ఎక్కువ ఉందా అనేసి కూడా దీనివల్ల తెలుస్తుంది. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మన బిడ్డ బరువు కూడా ఇందులో తెలుస్తుందండి. అంటే డెలివరీ చేయడానికి దగ్గరలోనే కదా మనకి స్కానింగ్ తీస్తారు, ఈ గ్రోత్ స్కానింగ్ అనేది. ఈ టైంలో ఏంటంటే బేబీ బరువు ఎలా ఉంది అంటే బేబీ బరువు కరెక్ట్గా ఉందా, మినిమం 2.5 kgs 2.5 kgs 2.5 kgs బేబీ మనకి పుట్టాలి. 2.5 నుంచి 4 kgs లోపు బేబీ మనకి పుడితే హెల్దీ బేబీ. సో బేబీ బరువు అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేసి కూడా ఈ స్కానింగ్లో అయితే మనకి తెలుస్తుంది అనమాట, ఈ స్కానింగ్ తీయించుకోవడం వల్ల. సో ఈ బరువు వల్లే అంటే ఈ స్కానింగ్ అంతా కరెక్ట్గా ఉంటే మనకి డెలివరీ చేయడానికి డాక్టర్స్ కూడా తెలుస్తుంది. సో డెలివరీ టైం వచ్చింది గట్ట అన్న హోప్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో తెలుస్తుంది. సో మనకు కూడా చెప్తారు ఇలా ఉందమ్మా బేబీ పొజిషన్, సో ఇంత టైం పడుతుంది, లేకపోతే ఇలా ఈ రోజు జాయిన్ అవ్వచ్చు కట్టనైతే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట మనకి ఆ స్కానింగ్ బట్టి. సో
ఇదండి స్కానింగ్స్ అయితే కంపల్సరీ 4 స్కానింగ్స్ అనేది అయితే మన ప్రెగ్నెన్సీ జర్నీలో కంపల్సరీ తీయించుకోవాలి. కొంతమందికి చెప్పాను కదా, కొంతమందికి ఇంకోటి ఎక్స్ట్రా అవ్వచ్చు, ఇంకొకటి ఎక్స్ట్రా అవ్వచ్చు, కొంతమందికి 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అలాగా స్కానింగ్స్ అయితే పట్టొచ్చు. కానీ మెయిన్ మట్టికి ఈ 4 స్కానింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. కొంతమందికి ఏమన్నా కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, అయితే ఏమైనా లోపల ఏమన్నా తేడాగా ఉన్న వాళ్ళకి కొంచెం ఒక 6-7 స్కానింగ్ల వరకు కూడా వాళ్ళకి ఉంటాయి. అంటే వాళ్ళకి అత్మం చెక్ చేసుకుంటూ ఉంటారు డాక్టర్స్, బేబీ ఎలా ఉంది, సో బేబీ బాగానే ఉందా ఏంటి అనేసి చెక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మెయిన్లీ అయితే ఈ 4 స్కానింగ్స్ అయితే కన్ఫామ్ అనమాట ఎవరికైనా సరే. సో ఇదండి. సో వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. సో వీడియో వాల్యుబుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.